హాయ్ మై డియర్ డిఎస్సి వారియర్స్. 7th క్లాస్ తెలుగు 11th లెసన్ బాలచంద్రుని ప్రతిజ్ఞ. ప్రక్రియ, ద్విపద, ఇతివృత్తం, శౌర్య పరాక్రమాలు. ఉద్దేశం: భారతదేశ చరిత్రలో రాజ్యకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్ని, ధర్మాన్ని రక్షించడం కోసం జరిగిన యుద్ధాలు మరికొన్ని. ఇలా ధర్మం వైపు నిలిచిన వారికి కొన్ని కష్టాలు ఎదురైనా చివరగా విజయాన్ని సాధించడం చూడవచ్చు. అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. నేపథ్యం: పల్నాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు. నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటుంది. అమ్మలక్కలందరూ చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తున్నారు. ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు తగిలింది. ఆమె కోపంగా, నీ పౌరుషం బొంగరాలాటలో కాదు, యుద్ధభూమిలో చూపించు, పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని అంది. వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధరంగమునకు బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే సందర్భంలోనిది. కవి పరిచయం: కవి శ్రీనాథుడు. శ్రీనాథుడు పెదకోమాటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు. వీరు రాసిన చాటు పద్యాలు ఆంధ్రదేశమంతటా ప్రసిద్ధి పొందాయి. మరుత్యారాజ్య చరిత్ర, శృంగార నైషధము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిరామము మొదలైనవి రచించారు. వీరికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. ఈ పాఠ్యభాగం పల్నాటి వీర చరిత్రలోనిది.